జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, 2025 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, తేజస్వి మనోజ్. సెప్టెంబర్ 2025లో నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సుశీలా కర్కి. భైరాబీ సాయిరాంగ్ రైలు మార్గాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? భైరాబీ సాయిరాంగ్ రైలు మార్గాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, మిజోరాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరాం యొక్క మొట్టమొదటి రైల్వే లైన్ అయిన భైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ను లెంగ్పుయ్ విమానాశ్రయం నుండి సైరాంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. ఆయన ఐజ్వాల్ను ఢిల్లీతో కలిపే రాజధాని ఎక్స్ప్రెస్ను కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రింది ఏ సూత్రం ఆధారంగా వాషింగ్ మెషిన్ పనిచేయును? ఆన్సర్ ఆప్షన్ బి, అపకేంద్ర బలం. భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ ఆరావళి ఎక్కడ ప్రారంభించబడింది? ఐఎన్ఎస్ ఆరావళి ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గురుగ్రామ్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఐఎండి వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ WTR 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి, 63. ఆంధ్రప్రదేశ్లోని తురకపాలెం గ్రామంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి కారణమైన మెలియోయిడోసిస్ అనే వ్యాధి ఏ వ్యాధి కారకం వల్ల వస్తుంది? మెలియోయిడోసిస్ అనే వ్యాధి ఏ వ్యాధి కారకం వల్ల వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, బ్యాక్టీరియా. జాతీయ మహిళా సాధికారత సమావేశం 2025 ఎక్కడ జరిగింది? జాతీయ మహిళా సాధికారత సమావేశం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఉపయోగించి ఈ క్రింది దృశ్యాలను చూడవచ్చు. మానవుని కన్నులోని అంతర్భాగాన్ని, మానవుని జీర్ణకోశ అంతర నిర్మాణాన్ని, బ్యాక్టీరియా మరియు వైరస్ల నిర్మాణాన్ని, ఎలక్ట్రాన్లు మరియు ఇతర ప్రాథమిక అంశాలను. ఆన్సర్ ఆప్షన్ సి, బ్యాక్టీరియా మరియు వైరస్ల నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి చూడవచ్చు. జిర్కాన్ అనేది స్క్రామ్జెట్ శక్తితో పనిచేసే హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీనిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, రష్యా. అనోఖీ దునియా పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాల పార్కును ఏ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది? అనోఖీ దునియా పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాల పార్కును ఏ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుర్జాలోని బులంద్షహర్ జిల్లాలో అనోఖీ దునియా అనే సిరామిక్ వ్యర్థాల పార్కును నిర్మించింది. ఇది పూర్తిగా సిరామిక్ వ్యర్థాలతో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి పార్కు. ఈ పార్కు సెప్టెంబర్ 2025 చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు
ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ODOP పథకంలో భాగంగా ఉంది. భారతదేశం నేపాల్ సంయుక్త సైనిక వ్యాయామం సూర్యకిరణ్ 18వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సూర్యకిరణ్ 18వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ 14న. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యం ఉపయోగించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సురక్షిత మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ పేరు ఏమిటి? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సురక్షిత మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సంభవ. మొకామా ముంగర్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు? మొకామా ముంగర్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత అధునాతన క్రీడా కాంప్లెక్స్ ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత అధునాతన క్రీడా కాంప్లెక్స్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అహ్మదాబాద్. గుజరాత్లోని అహ్మదాబాద్లోని నారంగురాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతదేశంలోనే అతిపెద్ద మరియు అత్యంత ఆధునిక వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ క్రీడా సముదాయం 82,507 చదరపు మీటర్ల 21 ఎకరాల విస్తీర్ణంలో 625 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది మరియు 2025 సెప్టెంబర్ 14న ప్రారంభించబడింది. ఈ సౌకర్యం జాతికి అంకితం చేయబడింది. క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ MTCR ఏ సంవత్సరంలో స్థాపించబడింది? క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ MTCR ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1987. 20వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైంది? 20వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి టోక్యో. ఆక్రోనిమ్ విధానాన్ని ఉపయోగించకుండా మొట్టమొదటగా లేజర్ను భౌతిక శాస్త్రంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆల్బర్ట్ ఐన్స్టీన్. లేజర్ అనే పదాన్ని ఆక్రోనిమ్గా ఉపయోగించకుండా మొదటిగా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా లేజర్ యొక్క ప్రాథమిక సూత్రాన్ని భౌతిక శాస్త్రంలో ప్రవేశపెట్టిన వారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ సిద్ధాంతం లేజర్ సాంకేతికతకు ఆధారం. ఈ క్రింది వాటిలో ఏ కారకంను సున్నపు నీరు కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కాల్షియం హైడ్రాక్సైడ్. 2025 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్కు ఏ రెండు దేశాలు సహా ఆతిథ్యం ఇస్తున్నాయి? 2025 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్కు ఏ రెండు దేశాలు సహా ఆతిథ్యం ఇస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం మరియు శ్రీలంక. 2025 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్కు భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
ఈ టోర్నమెంటు సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఐసీసీ ఈ టోర్నమెంట్ కోసం విల్ టు విన్ అనే ప్రధాన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇది సంకల్పం మరియు పట్టుదలను ప్రతిబింబిస్తుంది. మహిళల క్రికెట్ స్ఫూర్తిని చాటుతుంది. చోళుల పాలనా వ్యవస్థకు సంబంధించిన సభ అనగా చోళుల పాలనా వ్యవస్థకు సంబంధించిన సభ దేవాలయ నిర్వహణ కోసం ఏర్పాటైన అన్ని కులాల ప్రజలతో కూడిన సంఘం, గ్రామ న్యాయస్థానం, అగ్రహారాల్లో ఉండే పెద్దల సభ, నట్టార్ల సంఘం. ఆన్సర్ ఆప్షన్ సి. అగ్రహారాల్లో ఉండే పెద్దల సభను చోళుల పాలనా వ్యవస్థకు సంబంధించిన సభ అంటారు. చోళుల పాలనా వ్యవస్థలో సభ అనేది అగ్రహారాలు లేదా బ్రాహ్మణులకు దానం చేయబడిన గ్రామాలలో ఉండే పెద్దల సభను సూచిస్తుంది. ఈ సభలు ప్రధానంగా విద్య, న్యాయ, దేవాలయ నిర్వహణ వంటి విషయాలను పర్యవేక్షించేవి. ఆభరణాల వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం సౌదీ అరేబియా ఆభరణాల ప్రదర్శన SAJEEX 2025ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి. జెడ్డా. జాంస్కార్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జాంస్కార్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. లడఖ్. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? సెప్టెంబర్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఆప్షన్ ఏ. లారీ ఎలిసన్, ఆప్షన్ బి. మార్క్ జుకర్బర్గ్, ఆప్షన్ సి. ఎలన్ మస్క్, ఆప్షన్ డి. టిమ్ కుక్. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.